आदाब नाजरीन, INT टुडे न्यूज़ में आपका खैर मकदम है। पेश है ये खास खबर खास आपके लिए। भाइयों और बहनों, हम सब लोग CAA के खिलाफ में हैं, NRC के खिलाफ में हैं। हम सब लोग लड़ेंगे, जीतेंगे, CAA को तोड़ देंगे, वापस लेना CAA, वापस लेना NRC को। अब मैं तेलुगु में बात करना चाहता हूँ, माफी करना मेरे से। मित्रुलारा, భారతదేశంలో మెజారిటీ ప్రజలు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఉన్నారు। मेजॉरिटी लोगों CAA के खिलाफ में है। ये बीजेपी वाला ये समझ लेना, पहले ये समझ लेना, हर एक यूनिवर्सिटी में धरना प्रोटेस्ट हो रहा, सारा देश में हो रहा, पूरे यूनिवर्सिटी में हो रहा। हमारा हैदराबाद अगेंस्ट CAA है, हम CAA के खिलाफ में हैदराबाद है, इंडिया है, पूरा यूनिवर्सिटी है। मगर ये बीजेपी वाला प्रोटेस्टर्स के ऊपर हमला करना चाहते। आज यूपी चीफ मिनिस्टर योगी आदित्यनाथ एक स्टेटमेंट दिया, हमला करते, प्रोटेस्टर के ऊपर हमला करते। ये देश आपका बाप का नहीं है, आपका नहीं है, कैसे करते? ये देश हमारा है, ये देश हमारा है। ये देश में बराबर मुसलमान सिटीजन्स है। कौन बोलता मुसलमान सिटीजन्स नहीं बोलते? ये देश में ఈ నేలని రోజుకు 5 సార్లు తల వంచి ఈ నేల మీద రోజుకు 5 సార్లు తలని తట్టి లేక ఈ గడ్డ మీద పుట్టి ఈ దేశంలో తమ శక్తిని, తమ మేధస్సుని, తమ త్యాగాలని, తమ జాతిని పెంచినటువంటి ఈ దేశ ప్రజలు ముస్లింలు వాళ్ళని సిటిజన్స్ గా, పౌరులుగా రుజువు చేస్తూ మరణం కన్నా బుద్ధి తక్కువ మరొకటి లేదు। వాళ్ళెవరు కూడా సిటిజన్స్ గా రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు। వందబడతాం నీ సిటిజన్ బిల్లుని, నీ సిటిజన్ అమెండ్మెంట్ బిల్లుని వందబడతాం, దబా देते हम लोग, कोई भी केयर करने वाले नहीं। ఈ రోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చే హిందువులు, క్రైస్తవులు, బుద్ధులు, జైనులు వీళ్ళ కోసమే మాట్లాడుతున్నారు। నువ్వెందుకు అదర్ దాన్ ఎక్సెప్ట్ ముస్లిమ్స్ అంటున్నావు? నీదేమైనా హిందూ దేశమా? అరే బేవకూఫ్, సమझो, ఇది హిందూ దేశం కాదు, ఇది హిందూ దేశం కాదు। దీన్ని హిందూ దేశంగా మీరు చూపించదలుచుకుంటే ఈ దేశ ప్రజలు మెజారిటీ హిందువులతో సహా సిద్ధంగా లేరు। పాకిస్తాన్ లో ఉన్న హిందువులు स्टेटमेंट इచ్చారు, मोदी गवर्नमेंट के ऊपर, मोदी गवर्नमेंट के खिलाफ में पाकिस्तान में जो हिंदू लोग हैं, इस बिल के एक्ट के CAA एक्ट के खिलाफ में, NRC के खिलाफ में एक स्टेटमेंट दिया। समझ लेना भारत में, भारत सरकार समझ लेना పొరుగు దేశాల్లో ఉన్న హిందువులు ఏమంటున్నారో కూడా అర్థం చేసుకోండి। ఇవాళ యోగి ఆదిత్యనాథ్ అంటున్నాడు, ఎవరి మీదైనా దాడి చేస్తాం। మీరు జామియాలో విద్యార్థుల మీద దాడి చేసి ఇప్పటిదాకా 20 మందిని చంపి పొట్టన పెట్టుకుని ఈ బిల్లుని ముందుకు తీసుకొస్తామంటున్నారు। మీరు శిక్షణ ఇస్తున్నారు, సౌత్ ఇండియా శిక్షణ
బెంగళూరులో చేసినారు. ఇవాళ భారతదేశం అంతా ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఓన్లీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చేటువంటి మైనారిటీల కోసం మీరు మాట్లాడుతున్నారు. మత ప్రాతిపదికన అది కానప్పుడు మీరు వేరే పెట్టుకోండి, వాళ్ళని తీసుకోండి. భారతదేశంలో ఉన్న పౌరసత్వ చట్టాలు వాళ్ళని తీసుకోవడానికి సరిపోతాయి. सीए का जरूरत नहीं है, सीए का जरूरत क्या है? వాళ్ళని తీసుకురావడానికి మీకు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అవసరం లేదు. మాకు సిగ్గుపడాలి. భారతదేశ ప్రజలని, భారత ప్రజానీకాన్ని మతము ప్రాతిపదికగా విభజిస్తున్న నీచ పాలకులు బీజేపీ పాలకులని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మతం ప్రాతిపదికన ప్రజలు విభజిస్తున్నారు, ఐక్యంగా ఉన్న ప్రజలను విభజిస్తున్నారు. ప్రజలకి మతము వేరు, పౌరసత్వం వేరు, మతము వేరు. మీరు మతాన్ని, పౌరసత్వాన్ని ఒకటిగా చూడడమే ఇవాళ ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నది. ఏ దేశంలో కూడా మతము, పౌరసత్వం ఒకటిగా లేదు. మీరు అట్లా చూపించదలుచుకున్నారు అంటే భారతదేశంలో ఉన్న సెక్యులర్ కాన్సెప్ట్ ఏమైంది? ఇవాళ భారత సెక్యులరిజాన్ని ముందబెట్టి ఇవాళ మత ప్రాతిపదికన ఇక్కడి నుంచి మొదలై రేపు ఎన్ఆర్సీ వస్తే लगभग 2 करोड़ से 4 करोड़ लोग तक नॉन इंडियंस होगा. ये लोग 4 करोड़ लोगों को नॉन इंडियंस बनने के लिए एक कॉन्स्पिरसी है. అందుకే మిత్రులారా, ఇవాళ 20 మంది ప్రాణాలని బలి తీసుకున్నారు. इतनी ये कुर्बानियां है, हमारा साथियों का कुर्बानियां है, हमारे साथियों का कुर्बानियां बर्बाद नहीं होना. हम हमारे यूनिटी को आगे लेना सीएए वापस करने तक, एनआरसी बंद क्लोज करने तक हमारा आंदोलन चलना. लास्ट में ये पेश करना चाहते हैं, हैदराबाद अगेंस्ट सिटीजन अमेंडमेंट एक्ट, हैदराबाद अगेंस्ट एनआरसी, हैदराबाद तहजीब को बताना, सारा देश को बताना, सारा दुनिया को बताना, एक बड़ा जुलूस निकलना बोल के मेरा विनम्र है. मैं असद जी को, मेरा पड़ोसी है वो, असद जी को मैं रिक्वेस्ट करने, एक हम सब लोग मिलके एक बड़ा जुलूस निकलना है. सब लोग प्रोग्रेसिव लेफ्ट, एमआईएम, सारा मुसलमान ऑर्गेनाइजेशन, हिंदू ऑर्गेनाइजेशन, लेफ्ट प्रोग्रेसिव मिलजुल के हम 1-2 लाख लोगों को सड़क में लाके एक बड़ा जुलूस बनाएंगे, बताएंगे बीजेपी सरकार को, मोदी अमित शाह सरकार को, वो लोगों को डर होना ये पूरा देखे. अभी वो लोग डरपोक हो गया, डर शुरू हो गया. हम जरूर बताना बोल के सबको सलाम. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए. और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें.